పైగా రైతు కుటుంబాలను రక్షించాలంటే తప్పకుండా రైతుని కాపాడడం కోసం వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించడం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా అఖిల భారత రైతు కూలీ సంఘం వివిధ రైతు సంఘాలతో పాటు ఏకీభావం ఉన్న రైతు కూలీ సంఘాలను ఐక్యం చేయడం కోసం కృషి చేస్తున్నది. ముఖ్యంగా రైతుల భరోసా అనేటువంటిది ఏదైతే ఉందో అది కౌలుదారులకు మేము ఇస్తామని చెప్పారు. 2011లోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కౌలుదారులకు హక్కులు కల్పిస్తూ చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయలేదు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 వాగ్దానాల్లో కౌలుదారులకు హక్కులు కల్పించడం అనేటువంటిది ఒకటి కూడా ఉంది. కానీ రైతు భరోసాలో ఈనాడు మొత్తం విస్తరించడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి. అలాగే గృహలక్ష్మి పథకం కింద 2,500,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. దాన్ని కూడా అమలు చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. మా దగ్గర ఆర్థిక సంక్షోభం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దివాళా తీయించారు కేసీఆర్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఒక్క పైసా ఖర్చు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులకి గోడు సాగుదారులందరికీ మేలు చేయడానికి అవకాశం. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో మాకు అధికారంలోకి వస్తే సంవత్సరం లోపల మేము ఈ కోడి భూముల సమస్యలన్నింటినీ పరిష్కరించి హక్కులు ఇస్తామని, హక్కుపత్రాలు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటికీ దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు. కనుక దీన్ని కనుక అమలు చేస్తే ఆదివాసులకి పిఎం కిసాన్ వస్తుంది, తర్వాత రైతు భరోసా వస్తుంది, ఇతర బ్యాంకు రుణాలు వస్తాయి, ఇతర సబ్సిడీలు సహాయం అందుతుందన్నమాట. ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద విస్తృతంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. అటువంటి సమరశీల పోరాటాలు చేయబోతున్నాం. అటువంటి విషయాల్లో కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నాం. ఈనాడు ఇప్పటివరకు దురదృష్టవశాత్తు 2013లో చీలిపోయినటువంటి 2గా చీలినటువంటి ఏఎంఎస్ సంస్థలు విలీనమవుతున్నాయి. ఇది సంతోషకరమైనటువంటి పరిణామం. ఈనాడు ఇక్కడ ఈ సభ కూడా దానికోసం ఉద్దేశించబడింది. ఈ సందర్భంగా ఈ అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకొని సమస్యల ఉద్యమాలు చేపట్టడానికి మేము కార్యక్రమాలు రూపొందించుకుంటాం. అందుకు రైతాంగం ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇవాళ ఢిల్లీలో బేసిక్గా జరుగుతున్నటువంటి ఎంఎస్పీ ధరల కనీస మద్దతు ధరల చట్టం కోసం ఏదైతే జరుగుతుందో దానికి అందరూ ప్రజలు, అన్ని తరగతుల ప్రజలు, అన్ని సంఘాలు, పార్టీలు మద్దతు ఇవ్వాలని, సంఘీభావం తెలియజేయాలని, అండదండలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్.